నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం నెల్లిపూడి గ్రామంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు తలపంటి బుజ్జి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్యబాబు, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పలువురు నేతలు మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఈ సందర్భంగా కొనియాడారు. ప్రజల పట్ల మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని తలపంటి బుజ్జిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ మండల అధ్యక్షులు గాబు సుభాష్, బిఎస్ఎన్ఎల్ టెలికాం కమ్యూనికేషన్ సభ్యులు మేకల కృష్ణ, జనసేన నేత రైల్వే జోన్ కమిటీ సభ్యులు గొర్లి నాగేశ్వరరావు, కుక్క శ్రీను, కొంజర్ల నాగబాబు, తలపంటి వీరబాబు, పిర్ల నాని, మహేష్, రెడ్డి స్వామి, పిర్ల మురళి, శివకోటి ప్రసాద్, బందిలి లోవరాజు తదితర జనసైనికులు భారీ సంఖ్యలో కంటి వైద్య శిబిరానికి తరలివచ్చిన వృద్ధులు పాల్గొన్నారు. ఎక్కువ చెప్పకమ్మా నార్మల్ అని చెప్పి లైట్ లైట్ అలా అలా ఉండండి అసలు ఆయన దానయ్య గారు రావట్లేదండి, వాళ్ళు వస్తున్నారు. తమ్మిబాబు గారు, అదేవిధంగా సంయుక్త కార్యదర్శి సోదరుడు బాబీ, అదేవిధంగా జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం గారు, శంకవరం మండల పార్టీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గాబు సుభాష్ గారు, అదేవిధంగా రైల్వే జడ్జీ మెంబర్ అయినటువంటి గొర్లి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఈ గ్రామానికి మంచి చేయాలి, ఏదో చేయాలనే ఉద్దేశంతో తన సొంత ఖర్చులతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన తలపంటి బుజ్జి గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పత్రికా విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బాబీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. రాష్ట్ర కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ గారికి, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారికి, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ సుబ్రహ్మణ్యం గారికి, టెలిఫోన్ మెంబర్ కృష్ణ గారికి, కార్యక్రమాన్ని మన గ్రామంలో ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఇలాంటి కార్యక్రమాన్ని మన గ్రామంలో ఈరోజు నెల్లిపూడి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినటువంటి తలపంటి బుజ్జి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా వచ్చినటువంటి మన ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్యబాబు గారికి, మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాబీ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పత్రికా విలేకరులందరికీ నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, ఉచిత కంటి వైద్య శిబిరం ఎందుకంటే మనం హాస్పిటల్కి వెళ్తే మినిమము ఈ కంటి వైద్య శిబిరం చేయించుకోవాలంటే, ఈ పరీక్షలు చేయించుకుని మనం ఈ కళ్ళజోడు వేయించుకోవాలంటే మినిమం 10,000 అవుతుంది.
అలాంటి కార్యక్రమాన్ని మీ అందరికీ ఉచితంగా ఇవాళ అవసరమైతే కలజోడు ఆపరేషన్ పడితే ఆపరేషన్ కూడా అన్ని కూడా ఉచితంగా చేసేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థను ఇక్కడ పిలిచి ఇక్కడ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఈ వైద్య శిబిరంలో ₹1 కూడా చెల్లించక్కర్లేదు. ఎటువంటి ₹1 కూడా తీసుకోకుండా అన్ని కూడా ఉచితంగా చేయడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి తలపండి బుజ్జికి మీ అందరూ కూడా రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పించవచ్చింది. థ్యాంక్ యూ అందరికీ. నిరుపేదలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, వాళ్ళకి సూచన సహాయం చేయాలని చెప్పేసి ఎక్కడికి వచ్చినటువంటి బుద్ధి గారికి సభాముఖంగా మనం అందరం కూడా ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు. Please do like, share, subscribe.